ఇంకా కొన్ని వాటిని నేను వదులుకోలేకపోతున్నాను. ఇంకా కొన్ని సంబంధాలను విడిచిపెట్టలేకపోతున్నాను. ఇంకా కొన్ని విషయాలు నాకు జీవం రావట్ల జీవితంలో. గిల్గాల్ దగ్గరగా పూర్తిగా శుద్ధీకరణ చేయబడాలి. ఎందుకు అనవసరమైనటువంటి వ్యర్థ సంబంధాలు ఎందుకు? అనవసరంగా ఊరికే మాట్లాడుకోవటం ఎందుకు? నువ్వు పాపపు కాడి నుంచి విడిపించబడినప్పుడు, పాపపు దాస్యంలో నుంచి నువ్వు విడిపించబడినప్పుడు నువ్వు ధైర్యవంతుడిగా నువ్వు బ్రతకగలవు, ధైర్యవంతురాలుగా నువ్వు బ్రతకగలవు. నీ యథార్థత, నీ నమ్మకత్వం, నీ పవిత్రత నిన్ను ధైర్యంగా నిలుపుతుంది ఈ లోకంలో. ఓ ప్రభు, నా భర్త విషయంలో, నా భార్య, నా పిల్లల విషయంలో ఐగుప్తు స్థితిగతులు దొరలించవేయబడాలి ప్రభు. నా జీవితంలో నాకు విడుదల కలగాలి నాయన, నాకు విమోచన కలగాలి, నేను బాగుపడాలి ప్రభు. నా భర్త బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నా ఇంటిలో స్థితిగతులు బాగుపడాలి ప్రభు. బాగు చేయను ఆయన, సరిచేయను ఆయన, జిజ్జు నాయన, చక్కబెట్టు ప్రభు, చక్కబెట్టు నాయన. నీకు అసాధ్యం ఏది లేదంటున్నావు ప్రభు, నీకు సమస్తం సాధ్యమేనంటున్నావు నాయన. ఓ ప్రభా, నా ఇంట్లో ఈ చీకటి నిలబడి చేస్తుంది, చీకటి నుంచి తొలగించు నాయన. ఈ చీకటి కార్యాలు దొరిలించివేయి ప్రభా, సాతాను బంధకాలు దొరిలించివేయి నాయన. ఓ ప్రభా, ప్రతి సాతాను కడి దొరిలించు, ప్రతి ఐగుప్తు ఛాయలను దొరిలించు.